పూరా లోకల్. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఏబీసీ జ్యూస్ ఏదైతే ఉందో ఫస్ట్ యాపిల్, బీట్రూట్, క్యారెట్ నుండి ఒక టాబ్లెట్ రూపంలోకి అది మారిపోయింది. సో ఇవి చూసుకుంటే నేచురల్, ఇది చూసుకుంటే మనకి టాబ్లెట్ అనేది చెప్పవచ్చు. సో రెండిటికి డిఫరెన్స్ ఏంటి, అంటే రెండు ఒకటేనా? సో ఇది కొంచెం ట్రికీ పార్ట్ అండి. ఓకే. సో జ్యూస్ ఫామ్ ఏదైతే ఉందో అలాగే టాబ్లెట్ ఫామ్ ఏదైతే ఉందో, సో అంటే ఆన్ పేపర్ లెవెల్ కాంపోజిషన్ సేమ్ ఉంటుంది. ఓకే. బట్ యాజ్ ఐ సెడ్, వన్స్ డిపెండింగ్ ఆన్ ది ఫామ్, అంటే జ్యూస్ పరంగా తీసుకుంటున్నారా మనుషులు, టాబ్లెట్ పరంగా తీసుకుంటున్నారా, దాని డిజాల్వింగ్ కానీ దాని ఫంక్షనింగ్ అనేది డిపెండ్స్ ఆన్ హౌ ఇస్ బాడీ ఈస్ రెస్పాండింగ్ టు ఇట్. ఓకే. సో బేసికల్గా జ్యూస్ అనేది ఈజ్ అ నాట్ వెరీ గుడ్ ఫార్మ్ ఆఫ్ కన్జంప్షన్. ఎందుకు అంటాను అంటే, మనము ఫ్రూట్ మనం బయట చేస్తున్నప్పుడు మనం దాన్ని ఏ ఎక్స్టర్నల్ ఫోర్స్ లేకుండా మనం ఇన్ ఇట్స్ ఓన్, అంటే ఇట్స్ న్యాచురల్ ఫామ్గా మనము దాన్ని తింటున్నాం. సో యాజ్ ఇట్ ఈస్గా దాని న్యూట్రియంట్ కంటెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక జ్యూస్ మనం చేయాలి అంటే నార్మల్గా మనకు ఒక డే, మీకు చెప్పినట్టు ఇందాక, ఒక పోర్షన్లో మనకు ఒక యాపిల్, ఒక ఆరెంజ్, ఒక ఒక గుప్పిడి గ్రేప్స్ లేదా ఒక కప్పుడు పామోగ్రనేట్ అనేది చాలు, యాక్చువల్లీ సఫిషియంట్ అది. కానీ జ్యూస్ విషయం వచ్చేసరికి ఏమవుతుంది, ఒక గ్లాస్ తాగాలి అంటే 5 ఆరెంజ్లు మనం స్క్వీజ్ చేయాలి డెఫినెట్లీ, లేకపోతే మన గ్లాస్ ఫుల్ అవ్వదు. కానీ సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు అదే 5 ఆరెంజ్లు మీరు తినగలుగుతారా? నో. సో అండ్ ఇంకోటి ఏంటంటే చూసుకోవాల్సింది కూడా, ప్రతి ఫ్రూట్కి షుగర్ అనేది ఉంటుంది ఇన్ ఫార్మ్ ఆఫ్ ఫ్రుక్టోస్. మోస్ట్లీ ఫ్రూట్స్ అనేది షుగర్ అనేది ఫ్రుక్టోస్ సుక్రోస్ ఫామ్లో ఉంటాయి. సో ఏమవుతుందంటే, మనం జ్యూస్ పిండుతున్నామంటే అంటే 5 ఆరెంజ్ పళ్ళులో ఉన్న షుగర్ కంటెంట్ మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం, రైట్? కానీ అక్కడ ఏమవుతుంది, మనం జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు అందులో ఉన్న లిక్విడ్ కంటెంట్ మనం స్క్వీజ్ చేస్తున్నాం, కానీ మనకు ఆ పల్ప్లో ఉండే వైటమిన్, మినరల్స్ అనేది మనము జ్యూస్ తిప్పినప్పుడు చెత్త వేస్ట్ అనేది అందులో ఉండిపోతాయి. సో ఆ వేస్టేజ్ లో కూడా మనకి యూస్ఫుల్. వేస్టేజ్ లోనే మనకి మోస్ట్ ఆఫ్ ది మినరల్స్ అనేది అక్కడ డిపాజిట్ అయి ఉంది. ఓకే. మనం ఏమవుతుంది, ఇప్పుడు నార్మల్గా ఎగ్జాంపుల్ చెప్తా, ఒక స్పాంజ్ తీసుకోండి. సో ఒక స్పాంజ్ మనం వాటర్లో సోక్ చేస్తే ఏమవుతుంది, వెయిట్ పెరుగుతుంది. సో అంటే ఆ స్పాంజ్ ఒక ఫ్రూట్ అనుకోండి. సో మనము వాటర్లో సోక్ చేసిన తర్వాత స్పాంజ్ అనేది వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది అని పిండండి. సో వాటర్ అంతా బయటకు వచ్చింది, రైట్? సో అలానే ఏమవుతుందంటే, దాని న్యాచురల్, ఇప్పుడు స్పాంజ్ ఒక న్యాచురల్ ఫామ్ కదా, సో అలాగే ఫ్రూట్ ఉన్న న్యాచురల్ ఫామ్లో మనం దానిలో ఉన్న లిక్విడ్ కంటెంట్ ఎక్స్ట్రాక్ట్ చేసేస్తే మనకు మోస్ట్గా మనకు బయటకు వచ్చేది అంటే హైయెస్ట్ లెవెల్లో మనకు షుగర్ అనేది మనకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఓకే. మనకు కావాల్సిన పర్టికులర్ ఫ్రూట్లో ఉన్న వైటమిన్ కానీ, మనకి ఎసెన్షియల్ న్యూట్రియంట్ అనేది కానీ అంటే వస్తుంది, రాదని చెప్పను, కానీ నాట్ అ పర్ఫెక్ట్ ఫామ్. అంటే మీరు అంత 5 అంటే మీకు ఒక్క ఫ్రూట్లో తినే వాల్యూ మీకు 5 ఫ్రూట్లో తిన్నా రాదు జ్యూస్ ఫామ్లో. సో మీరు చెప్పినట్టు ఇప్పుడు ఏబీసీ జ్యూస్ ఆర్ ఏబీసీ మన టాబ్లెట్స్, మీకు చెప్పినట్టు ఏ టాబ్లెట్ అయినా, ఏబీసీ అనే కాదు, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనకి కాల్షియం టాబ్లెట్స్ వస్తున్నాయి, లేదంటే మనకి చూయబుల్ వైటమిన్ సి టాబ్లెట్స్ వచ్చేస్తున్నాయి. సో అది చెప్పాం కదా, పీపుల్కి ఏంటంటే ఈజీ టు గో, రెడీ టు కన్జ్యూమ్. అంటే వాళ్ళు కుక్ చేసుకునే పని లేదా కట్ చేసుకునే పని లేకుండా మనకి రెడీగా, అంటే పాకెట్లో నుంచి తీసి అలా వేసుకునేటట్టుగా కావాలి. సో ఆబ్వియస్లీ కంపెనీస్ నో దట్ ఆడియన్స్, పబ్లిక్ ఏం కావాలని తెలుసు. సో అందుకనే కంపెనీస్ కూడా అదే అప్రోచ్ ఫాలో అవుతున్నారు. అదే ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే, ఈ టాబ్లెట్ ఫామ్స్లో రేర్ కేసెస్, అంటే మనం టాబ్లెట్లో ఉన్నాము, మనకు దొరకట్లేదు, మనకి వైటమిన్ సి కావాలి, అప్పుడు ఆరెంజ్ కొనుక్కుని పీక్కుని తిన్నాం. సో అలాంటి టైంలో ఇట్స్ ఓకే, అంటే ఇట్స్ అడ్వైజబుల్ టు హ్యావ్, మీరు తినండి. సో ఏబీసీ క్యాప్సిల్ అయినా, లేదంటే వైటమిన్ సి చూయబుల్ టాబ్లెట్ అయినా, జింక్ టాబ్లెట్ అయినా, ఇదేంటి ఐరన్ టాబ్లెట్ అయినా వేసుకోండి, పర్లేదు. బట్ డోంట్ మేక్ అ హ్యాబిట్ ఆఫ్ కన్జ్యూమింగ్ ఇట్ ఎవ్రీడే. ఓకే. మీకు నిజంగా మీ దగ్గర రిసోర్స్ ఉంది అంటే, మీరు ఇంట్లోనే ఉన్నారు, లేదంటే ఆఫీస్లో ఉన్నారు, మీరు ఆర్డర్ చేయగలుగుతారు ఫుడ్ బాక్స్, లేదంటే మీరు ఇంట్లో మీరు ఫ్రూట్స్ కట్ చేసుకుని తినచ్చు అంటే అది చేయొచ్చు కదా. ఎందుకంటే మీరు న్యాచురల్ ఫామ్లో మీరు ఏ యాడెడ్ ప్రిజర్వేటివ్స్, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ లేకుండా మీరు దాన్ని న్యాచురల్గా తింటున్నారు. సో ఇప్పుడు జ్యూస్ విషయం వచ్చేసరికి ఏమవుతుంది అంటే,
ఒక్క గ్లాస్ జ్యూస్ రావాలి అంటే ఏ ఫ్రూట్ అయినా అట్లీస్ట్ 4 to 5 పీసెస్, నాట్ పీసెస్ బట్ ఫ్రూట్స్ వేస్తే గానీ మనకి ఆ లెవెల్ ఆఫ్ క్వాంటిటీ అనేది రాదు. ఇప్పుడు ఇంకోటి ఏమవుతుంది తెలుసా మీకు, మనం జ్యూస్ మనం మిక్సర్లో తిప్పుతాం కదా, సో మిక్సర్ ఎలా పనిచేస్తుంది, ఎలక్ట్రిసిటీ. సో మోటార్, సో మోటార్ మన ఇప్పుడు ఆ మోటార్ అంత హై స్పీడ్ లో మనం తిప్పేటప్పుడు ఆ ఫ్రూట్స్ అనేది కట్ అయ్యి ఆ జ్యూస్ అనేది మనకి బ్లెండ్ అయిపోతుంది. కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే మనం ఇంకా ఇండెప్త్ చూస్తే మోటార్ అనేది హై స్పీడ్ లో రొటేట్ అవుతున్నప్పుడు మనకి హీట్ అనేది జనరేట్ అవుతుంది మోటార్లో హీట్. సో ఆ హీట్ అనేది వెళ్తుంది, డిస్ట్రిబ్యూట్ అవుద్ది కంటైనర్లో. ఇంకోటి చూస్తే ఫిజికల్ టర్మ్స్లో, సో మనం అక్కడ అప్లై చేస్తుంది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు మన బ్లడ్లో నుంచి ప్లాస్మా అండ్ ప్లేటెట్స్ ఎలా తీస్తారు, మనం బ్లడ్ డొనేట్ చేస్తాం, కానీ వాళ్ళు మన ఒక మనిషి బ్లడ్ నుంచి వాళ్ళు ఈ 3 ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే సెంట్రిఫ్యూగేషన్ చేస్తారు. సో సెంట్రిఫికేషన్ అంటే ఏం లేదండి, ఏ లిక్విడ్ అయినా మనం ఒక సర్టెన్ స్పీడ్లో స్పిన్ చేసినప్పుడు ఫర్ సర్టెన్ నెంబర్ ఆఫ్ టైం అదేమవుద్దంటే హయ్యర్ అంటే హెవీ వెయిట్ పార్టికల్స్ని కింద ఉంచేస్తుంది, లైట్ వెయిట్స్ అనేది పైకి వస్తాయి. సో ఆ బేసిస్లో మనకి ల్యాబ్ టెస్టింగ్లో వాళ్ళు ప్లాస్మా ప్లేట్లెట్ అనేది కౌంట్ అలా ఎస్టిమేట్ చేస్తారు మన బ్లడ్ది. సో అలాగే జ్యూస్లో వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే మనం తిప్పినప్పుడు అది కూడా ఒక సెంట్రిఫ్యూగల్ ఫోర్సే. మనము నార్మల్గా హౌస్ హోల్డ్లో వాడే మిక్సర్స్ యావరేజ్ టు 1000 watts నుంచి 2000 watts మోటార్, స్పిన్నింగ్ మోటార్ రేంజ్లో ఉంటుంది. సో మనము అంత హై స్పీడింగ్ రొటేటర్ మోటార్లో మనం ఫ్రూట్ తిప్పినప్పుడు హీట్ వల్ల ఏమవుతుంది అంటే ఫ్రూట్ లైఫ్ అనేది తగ్గిపోతుంది, అంటే జ్యూస్లో ఉన్న లైఫ్ అనేది తగ్గిపోతుంది. అండ్ మీకు చెప్పినట్టు కుక్ చేసినప్పుడు మనకి న్యూట్రియంట్స్ తగ్గిపోతాయి కదా, సో ఇది కూడా అంతే. మనకు తెలియదు నార్మల్గా, మనం చక్కగా జ్యూస్ తాగేసిన ఈరోజు ఎనర్జీ వచ్చేసింది సఫిషియెంట్ అనుకుంటాం, కానీ ఇట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. సో ఐ వుడ్ నాట్ అడ్వైజ్, అంటే అప్పుడప్పుడు తాగొచ్చు, బట్ నేను ఎవ్రీడే జ్యూస్ కన్జ్యూమ్ చేయమని అయితే నేను అడ్వైజ్ చేయను. సో ఫ్రూట్లో ఏంటంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అప్లై చేయడం వల్ల మీకు ఒక ఎక్స్పెరిమెంట్ చెప్తాను అందరికీ. మీరు ఒక గ్లాస్లో ఫ్రూట్, మీరు మిక్సీలో తిప్పిన జ్యూస్, ఏదో ఒక జ్యూస్, ఆరెంజ్ కానీ లేదంటే పైనాపిల్ కానీ యాపిల్ కానీ, మీరు ఒక జ్యూస్ తీసి గ్లాస్లో పెట్టండి, దాన్ని మీరు ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద కదపకుండా ఒక 2 hours పెట్టేయండి. తర్వాత మీరు చూడండి హెవీ డెన్స్ పార్టికల్స్ అనేది కింద ఉంటాయి, వాటర్ లెవెల్ అనేది పైకి ఉంటాయి. అంటే మీరు మోస్ట్లీ ఆ ఫ్రూట్ లో ఉన్న వాటర్ కంటెంట్ ని మీరు ఎక్కువగా ఎక్స్ట్రాక్ట్ చేశారు, మీకు అందులో మీకు ఎక్కువ 60 to 70% కనిపించేది వాటర్ పైన, మీకు మెయిన్ కావాల్సిన కంటెంట్ అంతా కింద ఉంటుంది అది. సో అందుకని ఇప్పుడు ఏంటంటే కొన్ని చోట్ల చూస్తున్నాము కోల్డ్ ప్రెస్డ్ అన్న టర్మ్ యూజ్ చేస్తున్నారు, కోల్డ్ ప్రెస్డ్ జ్యూస్. సో ఈ టర్మ్ మీరు ఎక్కువ విని ఉంటారు అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. సో నాకు ఇక్కడ నవ్వు ఎక్కడ వస్తుందంటే అండి, మన ఈ టర్మ్స్ అనేది మోడర్న్ వరల్డ్ యూజ్ చేస్తున్నారు, బట్ దిస్ ఇస్ నథింగ్ మోడర్న్. ఈ కోల్డ్ ప్రెస్డ్ కానీ లేదంటే ఆర్గానిక్ అంటాం కదా చాలా మంది, ఇవన్నీ కొత్త టర్మ్స్ కాదు, ఉన్నవే. ఆర్గానిక్ అంటే ఏంటంటే మర్చిపోయాం, అంటే పూర్వంలో ఉన్న వే ఆఫ్ ఫార్మింగ్ ని, అదే యాక్చువల్లీ ఆర్గానిక్ అంటే ఏం లేదండి. ఆర్గానిక్ అంటే ఏంటి, మనము ఒక ఫర్టిలైజర్ యాడ్ చేస్తాం ఒక సాయిల్లో, సో దట్ ఆ సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ రిచ్గా ఉంచితే మనకి పండే మొక్క కానీ వెజిటేబుల్ కానీ అదే న్యూట్రియన్ కంటెంట్తో బాగా గ్రో అవుతుంది. సో దాన్ని ఆర్గానిక్ అని పేరు పెట్టేసి ఒక 20-30 రూపీస్ ఎక్కువగా సేల్ చేస్తున్నాం. కానీ మనం 30 years తిన్నదే అది. మనం ఇప్పుడు మన ల్యాండ్ లో ఫర్టిలిటీ లేక, సాయిల్ లో ఫర్టిలిటీ లేక మనం ఇవన్నీ యాడ్ ఆన్ చేస్తున్నాం, కానీ పూర్వంలో అదే ఫార్మింగ్ మెథడ్. వాళ్ళ ఎక్స్టర్నల్ ఆర్గానిక్ కాంపౌండ్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు కాదు, నేచురల్ గానే మన ఇండియాలో ల్యాండ్ చాలా ఫర్టైల్ 30 years బ్యాక్ చూస్తే. బట్ బికాస్ ఆఫ్ కాంక్రీట్ జంగల్స్ అండ్ ఈ అలాగే పెస్టిసైడ్స్ అండ్ ఇన్సెక్టిసైడ్స్, ఈ ర్యాపిడ్ డిఫారెస్టేషన్, దీనివల్ల సాయిల్ ఫర్టిలిటీ తగ్గింది. అందుకని కొంచెం ఆర్గానిక్ టర్మ్ అనేది బాగా హైప్ చేస్తున్నారు. కోల్డ్ ప్రెస్డ్ అంటే కూడా కొత్త ఏం లేదండి, పూర్వంలో కూడా మన ఎండిపోయిన కొబ్బరితో నూనె తీసేవాళ్ళు. మీకు ఆ మెషిన్ ఐడియా ఉందా? సో బల్క్ ఆఫ్ పల్లి విత్తనాలు కానీ, సో బల్క్ ఆఫ్ ఎండు కొబ్బరిలు ఒక కంటైనర్ లో ఉంటది, పైన ఒక కట్టలా ఉంటది, దాన్ని నొక్కుతారు, అంటే ఒక ప్రెషర్ అప్లై చేసి దాన్ని కిందకి ప్రెస్ చేస్తారు. సో ఆ ప్రెషింగ్ మెషిన్ చేసినప్పుడే మీరు చూస్తే చాలా స్లోగా వెళ్తుంది.
సో స్లోగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ పీసెస్ అనేది ఏ హీట్ లేకుండా, ఏ మోటార్ లేకుండా, ఏ ఎలక్ట్రిసిటీ లేకుండా అయినప్పుడు మనకి హీట్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వదా? హీట్ జనరేట్ అవ్వదండి, అసలు జనరేట్ అవ్వదు. ఓకే, అందుకనే అంటే కోల్డ్ ప్రెస్డ్, అందుకనే పేరు వచ్చింది కదా. ఇట్స్ ఈక్వల్ టు మనం రోలర్లో చేసుకుంటాం కదా పాత పద్ధతి. అంటే కోల్డ్ ప్రెస్ ఇస్ నథింగ్ బట్ మనం పూర్వంలో ఆయిల్స్ అన్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసే వాళ్ళము అదే టెక్నిక్ వీళ్ళు ఇప్పుడు హౌస్ హోల్డ్ అంటే మనకి ఇప్పుడు మెషిన్స్ లో వచ్చేసాయి. అంటే వాళ్ళు ఏంటంటే చిన్న మోటార్ అటాచ్ చేశారు, అదే టెక్నిక్ బట్ మన మోడర్న్ వే.